వృశ్చిక రాశి వారికి నవంబర్ 23 ఆదివారం రోజు అనగా ఈ రోజు దినఫలితాల ప్రకారం ఈ రోజు జరిగేటువంటి శుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు ఈ రోజున ఎలా ఉండబోతుంది, అలాగే ఈరోజు రాత్రి 8:35 ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయండి. చాలా శుభవార్తలు వినబోతున్నారనమాట. మరి ఈ రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియోని ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు, చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 8639883141. స్త్రీ పురుష వశీకరణ 100% చేస్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారనమాట. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా ఎలాంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారండి గురూజీ లక్ష్మణ్ గారు. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. మన సమస్యలకు తగినటువంటి పరిష్కారం కొన్ని పూజల పరిహారాల రూపంలో చెప్తారు. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా చాలా ఉల్లాసభరితమైనటువంటి జీవితాన్ని, ఆనందభరితమైనటువంటి సంతోషాన్ని గడుపుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా సరే చాలా తెలివితేటలతో ఆలోచిస్తూ ఉంటారు. ఎవరిని కూడా బాధ పెట్టినటువంటి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. అలాగే కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు ఎక్కువగా ఆకర్షణీయంగా ఈరోజు మీకు ఉంటున్నాయన్నమాట. అలాగే అపరిమితమైనటువంటి ఎనర్జీ, అంతులేనటువంటి ఉత్సాహం మీకు ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీ యొక్క ఇతరులకు కొన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారనమాట. ఈ హెల్ప్ చేయడం వల్ల ఏంటంటే మీకు మరింత ఎక్కువగా సమాజంలో పేరు ప్రతిష్టలు ఏర్పడడం అయితే జరుగుతుంది. ఇక మీరు మనోబలంతో చేసినటువంటి ప్రతి పనికి కూడా మంచి ఫలితాలు అయితే లభిస్తున్నాయండి. ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో పెద్దల యొక్క సహాయం మీకు మరింత ఎక్కువగా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక ముఖ్యమైనటువంటి పని విజయవంతంగా ఈరోజు మీకు పూర్తి చేస్తారనమాట. ఇక మీకు ఈ రోజున నవగ్రహ ఆరాధన చాలా ఎక్కువగా శుభప్రదం అండి. అలాగే ఇక భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మీరు చక్కగా ఒకసారిగా అనుకూలంగా మారుతాయి. సంపాదన వృద్ధికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక శ్రమకు వెంటనే అయితే ప్రతిఫలం అనేది లభిస్తుందన్నమాట. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని మీరు నిలబెట్టుకోవాలి. కోపానికి లొంగకుండా చాలా శాంతంగా వ్యవహరించండి. అనవసరమైనటువంటి మాటలు ఈ రోజున దూరంగా ఉండాలన్నమాట. అలాగే సమిష్టి కృషి కోసం ఈరోజు మంచి ఫలితాల కోసం ఈరోజు ఎదురు చూస్తున్నట్లయితే కనుక చాలా మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చండి. ఇక ముఖ్యంగా మీ పనులు మీ మనసుకు ధైర్యం కలిగించే దిశగా ముందుకు సాగబోతున్నాయి. ప్రారంభించేటువంటి ప్రతి పనిలో కూడా మీరు అవాంతరాలు రాకుండా ఈరోజు సులువుగా అన్నీ జరగడానికి ఈరోజు మీరు మీ యొక్క దైవానుకరణతో మీరు తప్పకుండా విజయాన్ని అయితే సాధించబోతున్నారు. మీ పనులైతే ఎటువంటి అవాంతరాలు రాకుండా చూసుకోండి. కుటుంబంతో కలిసి చేసేటువంటి పనులన్నీ కూడా ఈరోజు మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తాయండి. అలాగే ఆత్మశాంతిని కూడా కలిగిస్తాయి. మనసు కూడా చాలా తృప్తిని ఈరోజు మీకు ఎక్కువగా దైవారాధన చేసుకుంటారో అంత ఎక్కువగా మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే తప్పకుండా సాధిస్తారు. ఎక్కడా కూడా అవాంతరాలు లేకుండా చక్కగా మీరైతే ప్రతి పనిని కూడా విజయవంతం అయితే చేసుకుంటారనమాట. అలాగే బుద్ధి, ప్రతిభ ఆధారంగా పనులు ఈ రోజున ప్రారంభించాలి. చిన్న తప్పు కూడా సమస్యలకు దారి తీసేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మాటల్లో శాంతి కూడా ఈరోజు ఎక్కువగా ఉండాలన్నమాట. పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తుంది. మీరు ఇష్ట దైవ నామస్మరణ తప్పకుండా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే అందుకుంటారు. బయటకు వెళ్లే ముందు కూడా ఎక్కువగా కొంతమంది చూపులు పడడం, చూపులు, నరదిష్టి చూపులు, ఏదైనా అనీజీగా అనిపించడం లాంటివి జరగవచ్చు. కాబట్టి బయటకు వెళ్లే ముందు నుదుటిన సింధూరాన్ని ధరించి వెళ్ళండి. జేబులో ఒక నిమ్మకాయను పెట్టుకొని కూడా వెళ్ళడం చాలా శుభప్రదం. ధన ప్రవాహం అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది. ఆలోచనలో మరింత స్పష్టత అవసరం. ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేయండి. ఉద్యోగంలో కొంత ఆటంకం ఉన్నప్పటికీ ధైర్యం అనేది కోల్పోవద్దు. అపార్థాలు రాకుండా శాంతంగా వ్యవహరించండి. సమిష్టి కృషి విజయం అనేది ఇస్తుంది. మంచి భవిష్యత్ అలాగే ఆలోచనలకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమాధానంగా మీకు మిగలబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మీకు ఫోన్ కాల్ ఒక మంచి శుభవార్త అనేది మిమ్మల్ని పలకరించబోతుందండి. ఊహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫోన్ కాల్ రూపంలో మీ జీవితంలో కొన్ని సంఘటనలు అయితే ఈరోజు జరగబోతాయి, మిమ్మల్ని పలకరించబోతున్నాయి. మీరు పడినటువంటి కష్టాలు అలాగే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా మీరు సునాయాసనంగా దాటబోతున్నారు. ఇక అలాగే ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా ఈరోజు మంచి సమయం అని చెప్పుకోవచ్చు. దగ్గర వారితో మాటల్లో మాధుర్యం అంటే సంబంధాలు అనేవి మరింత సాధారణంగా ఉంటాయి. కాబట్టి కోపం వచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు అలాగే శారీరక శ్రమ కోసం ఈ రోజున మీరు కొంతమంది నూతన వ్యక్తుల యొక్క పరిచయాలతో వారితో కాసేపు స్పెండ్ చేయడం
చేయడం, వారితో కాసేపు ఏదైనా గేమ్స్ ఆడుకోవడం లాంటివి జరుగుతాయండి. అలాగే వారితో మరింత ఎక్కువగా చనువు అనేది పెరుగుతుంది. అలాగే ఆ బంధం అనేది మీ జీవితంలో ఒక మరింత మలుపు తీసుకొని రాబోతుందన్నమాట. ఆర్థిక సంబంధిత బలమైనటువంటి విషయాలు ఈరోజు మీకు అన్నీ కూడా పాజిటివ్‌గా అనిపిస్తాయి. వచ్చిన ధనాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా పొదుపు చేసుకోండి. ఉద్యోగంలో ప్రోత్సాహం అనేది ఎక్కువగా పొందుతారు. సహోద్యోగులతో కూడా ఈరోజు మరింత ఎక్కువగా మీకు శుభ ఫలితాలైతే కనిపిస్తున్నాయండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వ్యవహరించాలన్నమాట. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఈరోజు చక్కగా కనిపిస్తుంది. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. పాజిటివ్ ఎనర్జీని అయితే మీకు అందిస్తుందండి కొంతమంది మాటల వల్ల. అలాగే వ్యాపారంలో లాభాల సూచనలు ఈరోజు ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపారంలో మీకు ఈరోజు మంచి లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ఈరోజు మీకు తప్పకుండా కనిపిస్తుంది. ఉద్యోగంలో కూడా గతంలో ఉన్నటువంటి చిన్నపాటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి. అధికారుల నుండి మంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో కూడా మీకు శ్రద్ధ పెట్టి తీరాలి. ఆర్థిక పరంగా కూడా మంచి సమయం, స్థిరాస్తి లాభాలు కూడా కలుగుతాయండి. సృజనాత్మకమైనటువంటి పెట్టుబడులు మీకు భవిష్యత్తుకు బాగా ఉపయోగపడతాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ విధంగా అడుగడుగునా కూడా మీకు అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు ఈ రోజున మీ జీవితంలో కనిపిస్తుందండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, అలాగే వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం, ఆర్థికంగా మీకు సౌలభ్యంగా ఉండడం, ఇవన్నీ కూడా మీకు ఒక నూతన ఉత్తేజాన్ని అందిస్తాయన్నమాట. ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాల్లో కూడా ఈరోజు మీరు ఇంట్రెస్ట్ అనేది చూపుతారండి. స్థిరాస్తి విషయంలో ముందడుగు వేస్తారు. బంధుమిత్రుల సహకారం అనేది మీకు అన్ని విషయాలు కూడా లభిస్తుంది. అలాగే ధైర్యంతో పాటు సమయస్ఫూర్తితో కూడా మీరు ముందుకు అడుగు వేయాలి. విజ్ఞానం, అనుభవం సమస్యలను అధిగమించడంలో మీకు బాగా సహాయం అనేది చేస్తాయన్నమాట. మీకు ఉన్నటువంటి జ్ఞానం అలాగే మిమ్మల్ని ఏమాత్రం కూడా డిసప్పాయింట్ అనేది చేయదు. అలాగే ఉద్యోగ వ్యాపారంలో ఈరోజు బాగా మీకు సానుకూలమైనటువంటి మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పరంగా చూసుకుంటే చాలా అనుకూలమైనటువంటి సమయం. ఖర్చులకు జాగ్రత్తగా నియంత్రించుకోండి. కుటుంబ పరంగా కూడా కలిసి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మీకు శుభ ఫలితాలైతే అందిస్తాయండి. అలాగే ఆరోగ్యం విషయంపై కొంచెం దృష్టి పెట్టాలి. సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. సూర్య దర్శనం అనేది ఈరోజు మీకు మరింత శుభప్రదం. మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారబోతుందండి. ఆశించినటువంటి ఫలితాలు ఈరోజు మీకు దక్కబోతున్నాయి. క్రమశిక్షణతో మీరు పనులన్నీ పూర్తి చేస్తారు. గతంలో ఏదైనా నిలిచిపోయి ఉన్నట్లయితే కానీ పనులన్నీ పూర్తి చేస్తారనమాట. ఉద్యోగంలో మెరుగైనటువంటి మంచి ఫలితాలు అయితే వస్తాయి. న్యాయపరమైనటువంటి లాభాలు అనేవి అధికంగా గణనీయంగా కలుగుతాయన్నమాట. అలాగే వ్యాపారంలో గొప్ప వృద్ధిని కూడా ఈరోజు మీరు చూడబోతున్నారు. కుటుంబంలో మీకు మరింత ఎక్కువగా ఆనందం అనేది మీ జీవితంలో కనబరుస్తారండి. మనోబలంతో చేసేటువంటి పనులన్నీ కూడా ఈరోజు మీకు మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఏదైనా ఒక మీద కోప్పడే ముందు, గొడవలు జరిగే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే ఏదైనా జరిగిన తర్వాత మనం ముందే జాగ్రత్తగా ఉండాలి. ఏం జరిగినా కూడా ఏంటనేది ఒకసారి మనం ముందే ఆలోచన చేస్తే కనుక గెస్ చేసుకుంటే మన జీవితం అనేది కూడా మనం వేసేటువంటి కూడా స్టెప్ అనేది కూడా మంచిగా ఉంటాయి. అలాగే ఒక ముఖ్యమైనటువంటి పని ఈరోజు మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు అందుకొని దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారనమాట. అలాగే శుక్ర అనుగ్రహంతో ఆర్థిక అంశాలన్నీ కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. సంపద వృద్ధికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే శ్రమకు వెంటనే ఈరోజు ఫలితం అనేది కూడా మీకు లభిస్తుంది. కాబట్టి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని మీరు జాగ్రత్తగా నిలబెట్టుకోండి. అలాగే కోపానికి ఎప్పుడు కూడా లొంగకుండా శాంతంగా వ్యవహరించండి. అనవసరమైనటువంటి మాటలకు ఈరోజు పూర్తిగా దూరంగా ఉండండి. ఎందుకంటే ఈరోజు మీ జాతక ఫలితాలను అన్నీ కూడా అనుకూలించినప్పటికీ కూడా ఏంటంటే కొన్ని విషయాల్లో ఏంటంటే మీరు ఏం చేసినప్పటికీ కూడా మీకు ఉన్నటువంటి కోపానికి కొంతమంది వ్యక్తులతో మాటలు పడినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా కోపతాపాలకు లొంగకండి. కొన్ని విషయాల్లో జాగ్రత్త వ్యవహరించడం అనేది తప్పనిసరి అనమాట అని చెప్పి తప్పకుండా ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. కొంచెం జాగ్రత్త పాటించి కొన్ని విషయాల్లో మీరు తీసుకునేటువంటి స్టెప్స్ అనేవి 1-2 సార్లు ఆలోచించి కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలు వీటన్నిటిని గౌరవించి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మరి ఈ రోజున శివానుగ్రహ ఆరాధన చేసుకోండి. శివుడిని ఆరాధించడం వల్ల, శివుడిని అభిషేకాలు చేయడం వల్ల, శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యాలు సమర్పించడం వల్ల మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. కనీసం మీకు వీలుంటే కనుక రేపు సోమవారం కాబట్టి మీరు శివుడి గుడికి వెళ్ళి టెంకాయని సమర్పించండి. అంటే 3 కన్నులు కలిగినటువంటి టెంకాయ ఉంటుంది కదా, అలా మీరు శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి గంగతో అభిషేకం చేయడం వల్ల కూడా మీకు చాలా శుభప్రదంగా ఉంటుందండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి దూర ప్రయాణాలు చేయండి. ఒకవేళ అత్యవసరంగా వెళ్ళినట్లయితే కనుక తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. ఈ వీడియో చూశారు కదండి. వృశ్చిక రాశి వారికి ఈరోజు జరిగేటువంటి కొన్ని ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని వృశ్చిక రాశి వారు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియోని ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ప్రతిరోజు
ఇలానే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే రోజు దిన ఫలితాలు మీరు తప్పకుండా తెలుసుకుంటారు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.